క్రాంతి కుమార్ గారు. సో వారు గతంలో కూడా 2014 సంవత్సరంలో ఎంపీటీసీగా నిలిచి ప్రజల మనసులు గెలుచుకొని చాలా రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని, గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నారండి. గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే క్రాంతి కుమార్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఫేస్ లో మాత్రం మంచి కళ కనిపిస్తుంది, గెలుస్తామనే ఒక ఉత్సాహము కనిపిస్తుంది మీలో. గెలుస్తారు పక్క, అదే కనిపిస్తుంది మీ ఫేస్ లో. సో ఒక్కసారి మీ గురించి నాకు వివరించారా? నా పేరు కాంతి కుమార్, అడ్వకేట్. అండ్ ఇంతకుముందు కనగర్తి గ్రామానికి ఎంపీటీసీగా సేవలు అందించిన. ఓకే, అంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో? 2014లో తెలంగాణ ఉద్యమం అప్పుడు. 2014 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు సేవ చేసినాను. ఎంత మన ఓటింగ్ మన